ముందుగా ఒక కథనం చూద్దాం. ప్రణబ్ ముఖర్జీకి సంబంధించి సోనియా గాంధీ నాయకత్వంలో హిందువులను లక్ష్యం చేసుకుని జయేంద్ర సరస్వతి గారిని ఎలా ఇరికించారు ఆయన చెప్పుకొచ్చారు. తన పుస్తకంలో నవంబర్ 2004లో అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే దీపావళి సందర్భంగా శంకరాచార్య జయేంద్ర సరస్వతిని హత్య కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత కంచి శంకరాచార్య గారి వద్ద అశ్లీల చిత్రాల సీడీలు ఉన్నట్టు, సాక్ష్యాలను తారుమారు చేసినట్టు దుర్మార్గపు అభియోగాలు మోపారు. అయితే ఆరోపణలు రుజువు కాలేదు. ఈ అరెస్ట్ మీద నాకు చాలా కోపం వచ్చింది. మరియు కేబినెట్ సమావేశంలో నేను కూడా ఈ సమస్యలు లేవనెత్తాను. నేను ప్రశ్నను అడిగాను, దేశంలో లౌకికవాదం యొక్క స్థాయి హిందూ సాధువులకు మాత్రమే పరిమితం అవుతుందా? దీపావళి పండుగ రోజున అరెస్ట్ చేసినట్టు ఈద్ సందర్భంగా ముస్లిం మతాధికారిని అరెస్ట్ చేసే ధైర్యాన్ని రాష్ట్ర పోలీసులు చూపించగలరా? వాస్తవానికి ఆ టైంలో హైదరాబాద్కి కేవలం 90 కిలోమీటర్ల దూరం ఉన్న శంకరాచార్య గారిని అదుపులో తీసుకోవడానికి హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసింది అప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అసలు కారణం ఏంటంటే జయేంద్ర సరస్వతి గారి కార్యక్రమాల వల్ల మత మార్పిడులు ఆగిపోతున్నాయని వాటికన్ సోనియా మీద ఒత్తిడి తీసుకురావడమే అన్నటువంటిది బాగా చర్చ ఉంది. అయితే నాకు ఇది ఇప్పుడు ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే ప్రణబ్ ముఖర్జీ ఈ మాట అడిగానని చెప్పడం వలన. అయితే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయ్యింది ఏంటంటే, యాక్చువల్గా నేను ఆ టైంలో TV9లో పనిచేస్తున్నాను. ఆయన అప్పటికి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. రోజు వార్తలు వస్తున్నాయి. తిరుపతి రీజనల్ పరిధిలోకి వస్తుంది. నేను అప్పుడు విజయవాడ రీజన్లో పనిచేస్తున్నా. నాకు ఇప్పటికీ కొన్ని సెంటిమెంటల్ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే, నేను దైవానికి అతీతుణ్ణి లేకపోతే గొప్ప వ్యక్తిని నాకు నేను ఫీల్ అవ్వను. కానీ కీలక సమయంలో, క్లిష్ట సమయంలో దైవం నన్ను ఒక సాధనంగా వాడిందని ఫీల్ అవుతా. ఒక తిరుపతి లడ్డూల విషయంలోనూ, తిరుపతి క్యూ లైన్లకు సంబంధించిన విషయంలోనూ, తిరుపతికి సంబంధించినటువంటి మంచినీళ్ళ ఏర్పాటు విషయంలోనూ, ఇట్లాంటి వాటిట్లో ప్రజలకి ప్రయోజనకరమైనటువంటి విధంగా భక్తుల కోణంలో, భగవంతుడి కోణంలో నా చేత భగవంతుడే పని చేయించాడు అనుకుంటాను. కానీ నేనే గొప్పగా చేశాను నేను ఇప్పుడు ఫీల్ కాను. అట్లాగే కంచి అంశంలో కూడా అట్లాగే జరిగింది. అప్పట్లో విజయవాడ రీజనల్గా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నన్ను అక్కడికి పంపించారు వెళ్ళి కవర్ చేయమని. అప్పటికి జయేంద్ర సరస్వతి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి చాలా రోజులు అయిపోయింది, 15-20 రోజులు అనుకుంటా. అప్పటికి అన్ని ఛానళ్ళలో వస్తున్నది ఏంటంటే, ఆయన బ్రోతల్స్తో ఉన్నాడంట, లేకపోతే అమ్మాయిలతో అట్లా చేశాడట, ఇట్లా చేశాడట, అశ్లీల వీడియోలు కూడా దొరికినాయి అంట, ఇట్లాగే వస్తుంది. ఆయనే చంపించాడట, ఇదంతా తెలిసింతేనే చంపించేశాడట. ఊహాజనితమైన కథనాలని పొద్దునుంచి సాయంత్రం దాకా లైవ్లో పెట్టడం, అదే ఆర్గ్యుమెంట్స్ అక్కడ వాదిస్తూ ఉండడం, పోలీసులు కానీ కోర్టులో కానీ నడుస్తూ ఉంది. దారుణమైనటువంటి కథనాలు అనమాట. ఆ టైంలో హిందువుల్లో ఇది ఆగ్రహం రగులుతోందని చెప్పి అప్పుడు రవిప్రకాష్ గారు, నువ్వు వెళ్ళి అసలు నిజమైతే కనుక, అంటే ఇన్ని సంవత్సరాల పాటు అతను నిజంగా హత్యలు చేసి అత్యాచారాలు చేస్తే బయటికి రాకుండా ఎట్టున్నాయి అది తేల్చు, ఒకవేళ అలా కాకపోతే ఆయన అన్యాయం ఇరికిస్తే రీజన్ ఏంటో తేల్చు, నువ్వు పో అని పంపించారు. నాకు అసలు అక్కడ కొత్త, తమిళనాడు అంత ముందు ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను తప్పించి లేదు, నాకు తమిళము రాదు, వెళ్ళాను. కానీ భగవంతుడే మనతో పనిచేయించాడు అనడానికి సాక్ష్యం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్లోనే నాకు అనిపించినటువంటి అంశం, నేను వెళ్తా ఆంధ్ర నుంచి తమిళనాడులో వెళ్ళి పనిచేస్తున్న కొన్ని హిందూ సంఘాల వాళ్ళతో మాట్లాడితే విషయం ఒకటి ఫస్ట్ బయటకు వచ్చింది. ఏంటంటే, అక్కడ ఒక కాలేజీ, మెడికల్ కాలేజీ ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఒక నాయకుడు కట్టిస్తే ఆ కాలేజీ కట్టించడం పూర్తయ్యేటప్పటికి డబ్బులు ఎక్కువైపోయినాయి. చివరికి అతను అప్పుల పాలైపోయాడు. ఆ కాలేజీని మీరు కొనుక్కోండి అమ్మా అని చెప్పేసి జయలలితకి చెప్తే జయలలిత శశికళకి అప్పచెప్పింది. శశికళ ఏమో 2 కోట్లు ఇస్తాను 3 కోట్లు ఇస్తానంది. అతనేం 25 కోట్ల అప్పుల్లో ఉన్నాడు. దాంతో అతను అట్లెట్లాగమ్మా నేను ఎట్లా బతకాలి అంటే, నీకు ఎంపీ ఇచ్చాం కదండి, ఎంపీతో నేనేం సంపాదించుకోవాలమ్మా అన్నాడు అతను. దాంతో అతని పక్కన పెట్టేసింది. అయితే ఇదే విషయం ఆ పర్సన్ వెళ్ళి స్వామివారి వద్ద కంటతడి పెట్టుకుంటే, కంచి మఠం తరపున దాన్ని కొనడానికి ఆల్రెడీ, అంటే కంచి మఠం తరపున ఒక మెడికల్ కాలేజీ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని కొనడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇది జయలలిత కోపం తెప్పించింది. 40 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడటం అన్నది నెంబర్ 1. ఇది హిందూ సంఘాల ద్వారా తెలిసినటువంటి అంశం. అందుకని జయలలిత ఈ విధంగా కేసులు పెట్టి అరెస్టులు చేయించింది అన్నటువంటి. రెండవది ఏం తేలింది అంటే, అక్కడ ఉన్నటువంటి అధికారి, పోలీస్ అధికారి గతంలో కూడా అక్కడ పనిచేశాడు. ఆ పని చేసినటువంటి సందర్భంలో అతను అర్ధరాత్రి పూట 11 తర్వాత దర్శనానికి తన వాళ్ళని, తమ కుటుంబ సభ్యులు, తమ బంధువులను ఎవరినో పంపించమని చెప్పి అడిగితే, స్వామివారు ఆ టైంకి విశ్రాంతి తీసుకుంటారు 9 తర్వాత. ఆయన దర్శనం కుదరదు అంటే, నేను ఎస్పీని అంటే, ఎస్పీనే కాదు ఆయన ఈ లోకానికే ప్రత్యేకమైనటువంటి గురువు గారు, ఆయనకి ఎట్లాంటిది ఉండదు అని చెప్తే, దాని మీద కోపంతో ఉన్నటువంటి అధికారిని అప్పట్లో శశికళ బదిలీ చేసింది. ఆ శశికళ మళ్ళీ అతన్ని అక్కడ వేసింది. కాబట్టి అతను కోపం తీర్చుకోవడానికి ఒక కేసు, అది శంకర్ రామన్ అనేటువంటి అతను చనిపోయినప్పుడు పెట్టినటువంటి కేసు. వాళ్ళ ఆవిడ అందేంటంటే, ఆ మఠంలో శంకర్ రామన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు.
మేనేజర్గా పనిచేస్తున్నటువంటి శంకర్రామన్ అనేటటువంటి వ్యక్తి అక్కడ ఇంకొకళ్ళ మధ్యన మఠంలో ఇంకొక గ్రూప్ మధ్యన గొడవలు నడుస్తున్నాయి. ఈ గొడవల గురించి స్వామివారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఈ హత్యకి ఆయనే బాధ్యుడు అని అంటే ఆయనే హత్య చేయించాడు అని కేసు రాసేశారు. దాన్ని ఆ కారణం చూపించి అరెస్ట్ చూపించేశారు. ఆమె చెప్పింది అన్నట్టు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వేరే ఛానల్, తెలుగు ఛానల్కి సంబంధించినటువంటి రిపోర్టరు, తెలుగులో మాట్లాడే అతను వచ్చి నాతో అన్నాడు అనమాట, ఆ రోజు నేను ఈ వార్త పంపిస్తే ఏసినోడు కూడా లేడు, కనీసం సంక్షిప్త వార్తలో కూడా, అట్లాంటిది వాళ్ళందరూ మీరందరూ ఇక్కడికి వచ్చారండి అన్నారు. ఆ వీడియో ఉందా అని అడిగా నేను. క్యాసెట్ అతని దగ్గర ఉందన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ క్యాసెట్ తీసుకొచ్చి ఆ వీడియోని, అప్పుడు వాళ్ళ ఆవిడ మాట్లాడిన మాటలు, అప్పుడు ఆ రోజున చనిపోయినప్పుడు మాటలు ఆడియో తీస్తే ఆమె మాట్లాడింది ఇది. ఆ తమిళ తెలుగు ట్రాన్స్లేషన్ చేయించి మరి ఆ విషయాన్నంతా నేను ప్రొజెక్ట్ చేశాక అప్పుడు అసలు విషయం ప్రజల దృష్టికి వెళ్ళింది. ఆమె అన్నదేమో ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఆయన బాధ్యత, అంటే ఆయనే హత్య చేయించాడు అని చెప్పి పెట్టుకొచ్చినటువంటి. ఆ తర్వాత అందుకనే అప్పుడు బెయిల్కి సంబంధించి ప్రధానమైంది అదే అయింది ఆర్గ్యుమెంట్లో. రెండవది ఎలాంటి ఆధారాలు, ఆయన ఏదో బ్లూ ఫిల్మ్లని ఇట్లాంటివన్నీ దొంగ మాటలన్నీ ఒక్కటి కూడా ఆధారం చూపించలేకపోయింది. పక్కాగా కేసు కొట్టివేయబడింది కోర్టులో. కానీ ఆయన్ని జైల్లో పెట్టారు. సుదీర్ఘకాలం పాటు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజున జయలలిత అక్కడ కేంద్రం ఒప్పుకోవాలి, లేకపోతే కుదరదు. ఎందుకు, ఆంధ్రాలో ఉండగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అక్కడ ఎట్టా కుదిరింది? చివరికి వేరే రాష్ట్రంలో కేసు విచారించారు. అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి అంత దుర్మార్గం చేశారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కానీ జయలలిత కానీ చేసి. ఆ జయలలిత అందుకనే ఆ చావు అయ్యింది. ఆవిడ 6 నెలల పాటు నరకం అనుభవించి చచ్చిందని. అలా అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దారుణమైనటువంటి దెబ్బలు తింది ఆ తర్వాత కాలంలో. అదే గుర్తుపెట్టుకోవాల్సి, అంటే దాని మాత్రాన అదేదో ఆ తర్వాత మళ్ళీ గెలిచింది, ఘనంగా గెలిచింది 2009లో. కాబట్టి అది వేరు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే భగవంతుడు మన చేతన పాజిటివ్ పని చేయిస్తాడు మనల్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడి. అప్పటిదాకా అసలు మీడియాకి ఆ 2 కాన్సెప్ట్లు, ఆ 3 కాన్సెప్ట్లు ఆ రూట్లోకి పోలేదు. ఒక్కసారి ఈ రూట్లోకి వచ్చిన తర్వాత అందరూ ఆ దిశగా అడుగులు పెట్టడం అన్నటువంటిది ప్రారంభమైంది అప్పుడు.